'ద పెట్ డిటెక్టివ్' ఇదొక మలయాళం మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే హీరో ఒక డిటెక్టివ్ అనుకోకుండా ఒక కేసులో సస్పెక్ట్ అయితే అవుతాడనమాట. ఆ కేస్‌ని ఎలా సాల్వ్ చేసాడనేది మూవీ ఒక లైన్ అనమాట. లైన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కథ వింటాకి. కానీ ఆ ఇంట్రెస్ట్ నాకు మూవీలో ఎక్కడా కనపడలేదనమాట. మూవీ వర్కౌట్ అయితే అస్సలు కాలేదు. ఒక డిటెక్టివ్ నేమ్‌తో ఇలాంటి మూవీ చూస్తానని చెప్పి నేనైతే అనుకోలేదనమాట. చూసినంత సేపు నాకు హెడేక్ తెప్పించింది. ఆపేయండిరా బాబు నా వల్ల అవ్వట్లేదు బాబు ఏం చూపిస్తున్నారురా ఏం చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. చాలా క్యారెక్టర్స్ చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఒక థ్రిల్లింగ్, ఒక సస్పెన్స్, ఒక కామెడీ విధంగా కూడా చెయ్యొచ్చు. కామెడీ విధంగా ట్రై చేశారు కానీ అది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదనమాట. మేబీ ఇలాంటి మలయాళం ఇండస్ట్రీలో వర్కౌట్ అవ్వచ్చేమో కానీ తెలుగులో అయితే అసలు ఎక్కడ వర్కౌట్ అవ్వదు. చాలా సిల్లీగా రాసుకున్నారు ప్రతి సీన్. అలాగే ప్రతి క్యారెక్టర్ నాకు అసలు ఏ క్యారెక్టర్‌కి అంత ఇంపార్టెన్స్ లేదు. పెట్టేశారు నటిస్తున్నారు అన్నట్టుగా. చూసేది వాళ్ళే కదా ఏదో ఒకటి పెట్టేద్దాం ఏదో ఒకటి చూపించేద్దాం అన్నట్టుగా నాకు అనిపించినమాట. ఏది వర్కౌట్ అవ్వలేదు. నా ఒపీనియన్ ప్రకారం మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. మర్చిపోయాను. దీంట్లో ఫిమేల్ లీడ్‌గా వచ్చేసి అనుపమ గారు నటించారు. అసలు ఆ రోల్ అనుపమ గారు ఎలా యాక్సెప్ట్ చేశారో నాకైతే అర్థం కావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎవ్వరిది ఇంపార్టెంట్ రోల్ అయితే లేదు. ఈవిడది అస్సలు లేదు. కానీ ఎలా యాక్సెప్ట్ చేశారో అయితే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నా వల్ల అయితే అవ్వలేదు మూవీ చూస్తున్నంతసేపు. మీరు ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కనుక 'ద పెట్ డిటెక్టివ్' జీ5లో అయితే తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తర్వాత మీ ఇష్టం.